शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆబోతును అచ్చుపోసి వదలుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చొని పెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో నిట్లు చెప్పదొడిగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సార్జనం చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములను వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశముందెవరు ఆబోతును అచ్చువేసి వదులుదురా అని ఎదురు చూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మలు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించటయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయుదురు. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారణయుండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసములో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణం చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టుకోరాదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారము నాడు సూర్యచంద్రగ్రహణపు రోజులయందు భోజనము చేయరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో తైలము పూసుకొని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలము కలవారు మాత్రమే వేడి నీటితో స్నానము చేయవచ్చును. అటుల చేయవారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానమును చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపియై జన్మ జన్మలముల నరక కూపమును పడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. అప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, శ్రవణము, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమునున్న శివునికి ఈ క్రింద విధముగా పూజించవలెను. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవేతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి.
ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కార్యములతో సంతృప్తి పరచవలేను. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మల నానా యోనులందున జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతమును శాస్త్రోకముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానమును కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. 14వ రోజు పారాయణం సమాప్తం.